నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ జిల్లా వేట్లపాలెం ఫైర్ వర్క్స్ లో భారీ పేలుడు, ఘటనలో 21 మంది దుర్మరణం, 13 మందికి గాయాలు. ఘటనపై చంద్రబాబు, రేవంత్, ప్రధాని సహా పలువురు నేతల సంతాపం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు, ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా బాంబుల వర్షం. ఇజ్రాయెల్పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్, అమెరికన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులు. ఉగ్రవాదులు అణు కార్యక్రమాలు మానుకోవాలన్న ట్రంప్, మాట వినకుంటే ఇరాన్ను నాశనం చేస్తామన్న హెచ్చరిక. రాజస్థాన్లో హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యమన్న మోదీ. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా టపాసుల తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదం 21 మంది ప్రాణాలను ఆహుతి చేసింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు కార్మికులను బలిగొంది. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో 4 స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బాణసంచా తయారీ పరిశ్రమలో మొత్తం 34 మంది కార్మికులు ఉన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా పరిశ్రమలో జరిగిన విస్ఫోటనంలో 21 మంది ప్రాణాలు మంటలకు ఆహుతయ్యాయి. వేట్లపాలెం వద్ద పొలాల్లో బాణసంచా తయారు చేస్తున్నారు. అడబాల వీరబాబు కుటుంబ సభ్యులు ఎకరన్నర పొలాన్ని చదును చేసి బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరి పొలాల మధ్య ఎవరూ రాలేని ప్రాంతంలో 6 షెడ్లు వేసి టపాసులు తయారు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుళ్లు జరిగినప్పుడు భూకంపం వచ్చినంతగా భారీ శబ్దాలు విన్నట్లు స్థానికులు తెలిపారు. ఆ శబ్దాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 5 గ్రామాల పరిధిలో దట్టమైన పొగ అలుముకుంది. దాదాపు 2 గంటల పాటు తీవ్ర స్థాయిలో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు కూడా ప్రమాద స్థలానికి రాలేని పరిస్థితి నెలకొంది. వారు అక్కడికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. పొలాల్లో శరీర భాగాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. 6 షెడ్లు నామరూపాలు లేకుండా పోయాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో ఫైర్ ఇంజిన్, అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం లేకుండా పోయింది. వరి పొలాలు బురదమయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. పేలుళ్లు చాలాసేపటి వరకు అదుపులోకి రాలేదు. ఘటనా స్థలమంతా బీతావహంగా మారింది. మంటల్లో కాలిపోయి తీవ్రంగా గాయపడ్డ బాధితులను అతి కష్టం మీద స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో 6, సామర్లకోటలో 3 చికిత్స పొందుతున్నట్లు ఆర్డీఓ తెలిపారు. కాకినాడ ఆసుపత్రిలో సత్యవేణి, వేట్లపాలెం వాసి కప్ప వెంకటలక్ష్మి, పెద్దాపురం వాసి మోర్తా శ్రీను, సామర్లకోటకు చెందిన శ్రీను, చిటికెల లక్ష్మికి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు ముందు భోజనం కోసం కొందరు కార్మికులు బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాణసంచా పేలుళ్లు జరిగినప్పుడు మంటలు ఆర్పడానికి అక్కడ కొన్ని ఏర్పాట్లు ఉన్నా పరిమితికి మించి బాణసంచా, మందుగుండు సామాగ్రి నిల్వ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గతంలోనూ ఇదే గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. అప్పుడు కొందరు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది అక్టోబర్ 8న మండపేట మండలం రాయవరంలోనూ పేలుడు జరగ్గా 6గురు అక్కడికక్కడే చనిపోయారు. చికిత్స పొందుతూ మరికొందరు చనిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా కనీస జాగ్రత్తలు పాటించడంలో వైఫల్యాలు ఎదురవుతున్నాయి. అటు పర్యవేక్షణ కూడా లేకపోవడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాణసంచా పేలుడులో ఆహుతైన వారిలో 11 మందిని గుర్తించారు. మృతుల్లో బాణసంచా తయారీ కేంద్రం నిర్వాహకుడు అడబాల వీరబాబు, తండ్ర అడబాల శ్రీను చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆయనతో పాటు కడింపల్లి ధనరాజు, కడింపల్లి కృష్ణమ్మ, గొడతా మహేష్, గొడతా రాము, గొడతా నాని, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరికొందరు మృతదేహాలు మంటల్లో కాలిపోయి మాంసపు ముద్దలుగా మారడంతో గుర్తించడం కష్టంగా మారింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. విజయనగరం నుంచి హెలికాప్టర్లో సామర్లకోటకు వచ్చిన ఆయన అక్కడి నుంచి తన కాన్వాయ్లో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. అధికారులను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. చిన్న స్థాయి తయారీ కేంద్రం కోసం అనుమతి తీసుకుని భారీ ఎత్తున బాణసంచా తయారు చేస్తున్నట్లు చంద్రబాబుకి అధికారులు చెప్పారు. ఘటనా స్థలంలో పరిశీలన పూర్తయ్యాక కాకినాడకు వెళ్లిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అమరావతి నుంచి కాకినాడకు బయలుదేరి రానున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. పేలుడు ఘటనతో వేట్లపాలెం, జి మేడపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాలు భయంతో వణికిపోయాయి. భూకంపం వచ్చిందేమో అన్నంతగా ఇళ్లు కదిలాయని గ్రామస్తులు చెబుతున్నారు. పేలుడు ధాటికి ఎగిరిపడిన వస్తువులు తగిలి చాలా ఇళ్లలో అద్దాలు, సీలింగ్ దెబ్బతిన్నాయి. ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు కాలిపోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. నివాస ప్రాంతాలకు దగ్గరలో టపాసుల తయారీ కేంద్రాలు లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అదే నేను మధ్యాహ్నం 1 గంట అయింది, ఏరో నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అదేటమ్మా ఫోన్ చేసావంటే, అమ్మ ఏం ఫోన్ చేశానంట బేటే, అన్నం తినేసాను, ఇప్పుడే వచ్చావా, 10 నిమిషం అంది. పల్లెకి ఇప్పుడే వచ్చానమ్మా అన్నాను. అదే సర్లే అమ్మా అన్నాను. మళ్ళీ నీ ఫోన్కి నా ఫోన్కి పనిచేయలేదమ్మా. ఫోన్ చేశారు, చేస్తే అమ్మ ఫోన్ అవుతుంది అదే అన్నాను. ఫోన్ అవుతుంది అదే అంటే ఫోన్ అవుతుందన్న. బాబు అమ్మ నీ కొట్లోకి వెళ్ళొద్దాను కదా, ఎందుకు వెళ్ళావా, నేను ఉన్నాను కదా, నీ కొట్లోకి ఎందుకు వెళ్ళావా అని అంతే. ఇంకా ఇంకేం మాట్లాడలేదు. సాయంత్రం మాట్లాడతానన్నది అంతే. ఇంకా అమ్మ సాయంత్రం మాట్లాడతానంటే ఉంటాను, పని పడేస్తున్నారు అందరూ. అత్యవసరం లేకుండా కూడా పర్మిషన్లు ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఈ పర్మిషన్లు అనేవి ఉండకూడదు. జనరల్ దొడ్లో ఎక్కువ శాతం మందు కలుపులో అదే మందు కొట్టులో వర్కులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్ దొడ్డే కాదు, మన వేట్లపాలెం గ్రామానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మందు కొట్టులో వర్కులు చేసే వాళ్ళు ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా మేము అందరం అయితే మేము భోజనం చేసి లోపల పడుకున్నామండి. హఠాత్తుగా భూకంపం వచ్చినట్టు మొత్తం లోపల అంతా కూడా షేక్ అయిపోయింది. దానివల్ల ప్రతి ఒక్కరు ఇల్లు కూడా డ్యామేజ్ అయినాయండి. లోపల సీలింగ్ లో ఆల్టెక్లు పడిపోవడం అనగా గ్లాస్ వర్కులు పడిపోవడం, గ్లాసెస్ మొత్తం అన్ని కూడా పగిలిపోయి రోడ్ల మీదకి వచ్చి బేభత్సం చేసినాయండి. దానివల్ల హఠాత్తుగా జనాలందరూ కూడా బయటకు వచ్చి హఠాత్తుగా భయాందోళనతో బయటకు వస్తారు.
మధ్యాహ్నం 2:10 భోజనం చేసి వంటగదిలోకి వెళ్ళగానే పెద్ద పెద్ద బాంబులాగా సౌండ్లు వచ్చేస్తే మేము చూసుకుంటే పొగలు వచ్చేస్తుంటే మాదే ఏదైనా కాలిపోయిందేమో అనేసి మేము అనుకున్నామండి. ఇలా బయటకు వస్తే పెద్ద పొగ రగేసిండి. అవ్వండి మా ఇంటి మీద ఈ పై అద్దాలు గట్ట అన్నీ పోనీయండి. మా ఏసీ పోయిందండి, ఫ్రిడ్జ్ పోయిందండి, అన్నీ పోనీయండి. 2 ఫ్యాన్లు కాలిపోయినాయండి. ముందు కాలుకి ఆ పేలుడికి అండి పేలిపోయే మొదలండి. రాత్రి ఇప్పుడు దాకా మాకు అలాంటి కంప్లైంట్ ఏమీ లేదండి. ఆ సౌండ్ ఒక్కసారిగా రాగానే ఇవన్నీ ఆగిపోయాయండి. చాలా భారీగా వచ్చింది సార్ సౌండ్ అయితేనే. మేము లోన్ నుంచి బయట రావడానికి కాళ్ళు చేతులు వణుకొచ్చేసిందండి. ఇల్లు కూడా ఇలాగెలా ఊగు అన్నట్టు అయిపోయిందండి. దాన్ని బట్టి మాకు బయటకు రావడానికి కూడా కాళ్ళు చేతులు ఆడలేదండి. గ్యాస్ కుండకాన్ని పేలిపోయిందేమో చూసుకుంటే ఇది కాదండి. ఎందుకు బయటకు వద్దాడు పొగలో రైగమ్మేసి ఇలాగే ఉందండి. మరి ఇలాంటి మరి ఊరికి దగ్గరగా ఉంటే మరి చిన్నపిల్లలు పెద్దోళ్ళు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు గట్రా చనిపోతారు కదండి. ఊరు పక్కనేమో మందు కొట్లు ఉన్నాయండి. ఇప్పుడు పేలిపోతే ఇప్పుడు అనవసరంగా ఎవరు చచ్చిపోయినా ఎవరికి నాకే హార్ట్ ఆగిపోయిందని 10 నిమిషాలు నేనే మసల్లో పోయానండి. అలాంటిది పెద్ద వయసు వాళ్ళు గట్రా ఉన్నారు కదండి. ఊరికి దగ్గరగా పెట్టేది మరి ఒకసారి ఆలోచించి చెప్పండి. మరి మధ్యప్రాచ్యం మరోసారి భగ్గుమంది. అణు కార్యకలాపాలు ఆపాలని కొద్ది రోజులుగా ఇరాన్తో చర్యలు జరుపుతూ వచ్చిన అమెరికా ఏకంగా ప్రత్యక్ష దాడులకు దిగింది. ఇజ్రాయెల్తో కలిసి టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో 40 మంది విద్యార్థులు సహా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు తమ పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ మెరుగుదాడులు చేసింది. బహ్రెయిన్, ఖతార్, యుఏఈలో ఉన్న అమెరికా వైమానిక నౌకాదళ కేంద్రాలపై క్షిపణులను ప్రయోగించింది. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అణు ఒప్పందంపై చర్చల్లో పురోగతి లేని క్రమంలో ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపాయి. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలి దాడి జరిగింది. ఆ సమయంలో ఖమేనీ కార్యాలయంలో ఉన్నారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్లో ఓ పాఠశాలపై జరిగిన దాడుల్లో 51 మంది విద్యార్థులు మృతి చెందినట్టు ఇరాన్ అధికారిక మీడియా IRNA తెలిపింది. ఈ దాడులో 60 మందికి పైగా గాయాలైనట్టు వెల్లడించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి పెద్ద ఎత్తున బాంబులతో విరుచుకుపడ్డాయి. టెహ్రాన్లోని ఇరాన్ సుప్రీం లీడర్ ఐతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో తొలిదాడి జరిపాయి. అనంతరం ఇరాన్ వ్యాప్తంగా బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, నిఘా ప్రధాన కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగాయి. బాంబు దాడులతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఖమేనీ కార్యాలయానికి దారితీసే రోడ్లను మూసివేశారు. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో పాటు మొబైల్ సేవలను నిలిపివేసింది. టెహ్రాన్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో పైలట్లకు హెచ్చరిక చేసింది. ఇరాక్, ఖతార్లు కూడా తమ గగనతలాన్ని మూసివేశాయి. పశ్చిమ ఇరాన్లోని వందలాది ప్రాంతాలపై ఆపరేషన్ రోగరింగ్ లయన్ పేరుతో దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సైతం విడుదల చేసింది. ఇరాన్పై దాడులు చేసిన వెంటనే ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బాంబు షెల్టర్లకు సమీపంలో ఉండాలని IDF, హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రజలకు సూచించాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా అందుబాటులో ఉన్న సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ తెలిపింది. మధ్యప్రాచ్యంలో విస్తరించి ఉన్న అమెరికన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్లో చాలా ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. గిలియట్ నిఘా స్థావరం, యుద్ధ శాఖ ప్రధాన కార్యాలయం, ఇజ్రాయెల్ జనరల్ స్టాఫ్ కమాండ్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు ప్రయత్నిస్తోంది. తమ వైపు దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ గగనతల వ్యవస్థ ఐరన్ డోమ్ క్రియాశీలమైంది. ఆసుపత్రులన్నింటినీ ఇజ్రాయెల్ భూగర్భ సొరంగాలకు తరలించింది. ఇప్పటి వరకు అక్కడ ఆస్తులు, ప్రాణ నష్టానికి సంబంధించి సమాచారం వెలువడలేదు.
ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. మాతృభూమి రక్షణకు శత్రువుల సైనిక దాడులను ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. తమ అగ్ర రాజకీయ నాయకులు, సైనిక ఉన్నతాధికారులు అంతా సురక్షితంగా ఉన్నారని ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అమెరికా నౌకాదళ స్థావరాలు ఉన్న బహ్రెయిన్ చైనా ఇరాన్ దాడులకు దిగింది. బహ్రెయిన్లోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై భారీ దాడి జరిగింది. అనంతరం సౌదీ, దుబాయ్, కువైట్, ఖతార్, యుఏఈ, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంది. ఆయా దేశాల్లో అల్ ఉదీద్ ఎయిర్ బేస్, అల్ సలేం ఎయిర్ బేస్, మువాఫాక్ అల్ సల్టీ బేస్ వంటివి అమెరికా ఆధీనంలో ఉన్నాయి. ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ను ఇరాన్ క్షిపణి తాకినట్లు తెలుస్తోంది. అక్కడి యుఎస్ రాడార్ స్టేషన్ ధ్వంసమైనట్లు సమాచారం. దుబాయ్లోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని ప్రభుత్వం ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను కూల్చేస్తున్నట్లు యుఏఈ, ఖతార్, జోర్డాన్లు తెలిపాయి. ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ముక్కలు పడి ఒకరు మరణించారని యుఏఈ తెలిపింది. ఇరాన్ తమపై దాడులకు దిగడాన్ని సౌదీ, ఖతార్, యుఏఈతో పాటు ఆయా దేశాలు తీవ్రంగా ఖండించాయి. తమ సార్వభౌమత్వంపై దాడిని సహించబోమని హెచ్చరించాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న ఇతర దేశాలకు పూర్తిగా మద్దతిస్తున్నామని సౌదీ తెలిపింది. అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించవద్దని ఆయా దేశాలు ఇరాన్కు సూచించాయి. ఆ ప్రాంత స్థిరత్వం, భద్రతను అణచివేస్తున్న ఇరాన్ దాడులను ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోవాలని సౌదీ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది. ఖతార్, యుఏఈ, సౌదీ సహా మధ్యప్రాచ్యంలోని స్థావరాలు ఉన్న అన్ని దేశాల్లోని అమెరికా ఎంబసీలు అత్యవసర అడ్వైజరీ జారీ చేశాయి. అమెరికన్ సిబ్బందితో పాటు ఇతర అమెరికా పౌరులను షెల్టర్లలోకి వెళ్లిపోవాలని సూచించాయి. ఇరాన్లోని నిరంకుశ ప్రభుత్వం నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించేందుకు అమెరికాతో కలిసి ఆపరేషన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఇరాన్పై దాడుల నేపథ్యంలో నెతన్యాహు ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఇరాన్పై దాడులకు నాయకత్వం వహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. గత 47 ఏళ్లుగా ఇజ్రాయెల్ అమెరికాను నాశనం చేయాలని ఇరాన్లోని అయతుల్లా ఖమేనీ ప్రభుత్వం నినాదాలు చేస్తోందని నెతన్యాహు చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం చాలా మంది అమెరికన్లను హత్య చేసిందని, సొంత ప్రజలను సైతం ఊచకోత కోసిందని ఆరోపించారు. ఈ తరహా ప్రభుత్వం అణ్వాయుధాలు తయారు చేసుకునేందుకు అనుమతించవద్దని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే మానవాళికి ముప్పు అని నెతన్యాహు హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న ఈ దాడులు ఆ దేశ ప్రజలకు భవిష్యత్తులో అధికారం చేపట్టేందుకు దోహదం చేస్తాయని పరోక్షంగా తెలిపారు. ఇరానియన్లు తమ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఏ అధ్యక్షుడు చేయని పనిని తాను చేస్తున్నానని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఇరాన్ సైనికులు ఆయుధాలు విడిచి లొంగిపోవాలని, లేకుంటే మరణం తప్పదని హెచ్చరించారు. అణు కార్యక్రమాన్ని ఇరాన్ పునర్నిర్మించేందుకు యత్నించిందని, భారీగా క్షిపణులను తయారు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ పాలకులతో ఎదురయ్యే ముప్పు నుంచి అమెరికాను రక్షించడమే తమ లక్ష్యమన్నారు. 47 ఏళ్లుగా ఇరాన్ పాలకులు అమెరికాకు మరణం అంటూ నినదిస్తున్నారని, అమెరికా సైన్యం సహా ఇతర దేశాల్లోని అమాయకులపై రక్తపాతం సృష్టిస్తోందని ఆరోపించారు. ఇలాంటి పాలకుల వద్ద అణ్వాయుధాలు ఉంటే వారు ఎలా రెచ్చిపోతారో ఆలోచించాలని చెప్పారు. ఇరాన్ క్షిపణులను, వారి క్షిపణి పరిశ్రమను ఈ భారీ ఆపరేషన్లో నేలమట్టం చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నావికా దళాన్ని తుడిచిపెట్టబోతున్నామని వివరించారు. అణు ఒప్పందం పట్ల ఇరాన్ అస్పష్టంగా ఉందని, ఇక దీన్ని భరించలేమని స్పష్టం చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ ఇరాన్ మద్దతుదారులైన హూతీలు ఇజ్రాయెల్పై నౌక మార్గాలపై తిరిగి క్షిపణి, డ్రోన్ దాడులు చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు హూతీ నాయకత్వానికి చెందిన 2 వ్యక్తులు ఈ రాత్రి నుంచే దాడులు జరగవచ్చని తెలిపారు. అయితే దీని గురించి హూతీ నాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చేసుకున్న ఒప్పందం మేరకు ఎర్ర సముద్రంలో వెళ్లే నౌకలపై దాడులను నిలిపివేశారు. గాజా వ్యవహారంలో కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్పై కూడా హూతీలు దాడులు చేయడం ఆపారు. మళ్లీ ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఎర్ర సముద్రం నౌకా మార్గాల్లో తిరిగి దాడులను ప్రారంభించాలని హూతీలు భావిస్తున్నారు. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్లోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పేర్కొంది. ఇజ్రాయెల్లో ఉన్నవారు అక్కడి అధికారుల సూచనలు పాటించాలని సూచన చేసింది. మరోవైపు ఢిల్లీ, టెల్ అవీవ్ విమానాన్ని ఎయిర్ ఇండియా ముంబైకి దారి మళ్లించింది. తాజా పరిణామాల నేపథ్యంలో రేపటి నుంచి వారం రోజుల పాటు ఆ మార్గంలో విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మరోవైపు టెల్ అవీవ్ నుంచి ఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు సైరన్లు మోగడంతో లగేజీని వదిలేసి బాంబు షెల్టర్లకు పరుగులు తీశారు. హైదరాబాద్ కోకాపేటలో జలమండలికి భూముల కేటాయింపులు రద్దు చేసి వాటిని శారదా పీఠానికే కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జలమండలికి కేటాయించిన శారదా పీఠం భూముల్లో నిర్మాణ పనుల విషయాలను పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జలమండలికి కేటాయించిన శారదా పీఠం భూముల అంశంపై ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. కోకాపేట భూముల్లో శారదా పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ నిర్మాణాల తాజా స్థితిని సీఎం తెలుసుకున్నారు. శారదా పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని వివరించకపోవడంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి కేటాయింపులు రద్దు చేసి శారదా పీఠానికే ఆ భూములు కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని శారదా పీఠం ప్రతినిధులకు సీఎం సూచించారు. అవసరమైతే ఆదివారం శారదా పీఠానికి వెళ్లాలని మంత్రి శ్రీధర్ బాబుకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. మహిళల సాధికారతకు సంబంధించి పెద్దపల్లిలో వారం రోజుల్లో విహబ్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని మంథనిలో రాష్ట్ర ప్రభుత్వం టీ వర్క్స్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఎక్స్పోలో పాల్గొన్నారు. ఏఐకి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. రాబోయే కాలంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన నైపుణ్యం ప్రతి ఒక్కరికి అవసరమని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్రం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాజస్థాన్ అజ్మీర్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ టీకా కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా ఇవ్వనున్నారు. ఏడాదికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ఈ టీకాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంతో ఖరీదైన వ్యాక్సిన్ను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. నిర్దేశించిన అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. తల్లిదండ్రులు, సంరక్షకుల అనుమతితో స్వచ్ఛందంగా బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ఇవ్వనున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.